చంద్రయ్య అనేటువంటి ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడిని పల్నాడులో గొంతు కోసిన రోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తురకా కిషోర్ అనేటువంటి ఓ రౌడీ షీటర్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అత్యంత అనుచరుడిగా ముద్రపడ్డటువంటి రౌడీ షీటర్ సాక్షాత్తు టీడీపీ నేతలైనటువంటి బుద్ధా వెంకన్న, బోండా ఉమా మీద హత్యాయత్నం చేసిన రోజు ఆ రోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సింది. సో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తుంది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు. అదేవిధంగా తాజాగా జనసేన సీనియర్ నేత కొన్నితల నాగబాబు సైతం కూడా జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సంబంధించి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిమి కొట్టినా కూడా రాజకీయంగా ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు, శవ రాజకీయాలు చేస్తున్నాడంటూ అటు పెమ్మసాని కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు. సో మొత్తానికి కనుక చూస్తే ఈ మహా ధర్నా దేనికి, ఢిల్లీలో ధర్నాకి ఎందుకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి? సో అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికే ఢిల్లీలో ధర్నాకి పిలుపునిచ్చారంటూ అటు నాగబాబు సైతం కూడా, జనసేన సీనియర్ నేత, అదేవిధంగా కొన్నిదల పవన్ కళ్యాణ్కి సోదరుడు నాగబాబు సైతం కూడా జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మొత్తాన్ని చూస్తే జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారంటున్న కూటమి నేతలు. సో ఈ అంశమే చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం గాదె వెంకటేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాంజలి గారు, రాజకీయ విశ్లేషకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు, వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, మరికొద్దిసేపట్లో మనతో ఫోన్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా కృష్ణాంజలి గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాంజలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. రామనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం 40 రోజులు కూడా కాలేదు. సో వైకాపా మాత్రం రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తూ ఉంది. సో శాసన సభలో వారికి బలం లేదు కాబట్టి మరి ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ ఎవరైతే ప్రధానమంత్రి గారు, మరి హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, రాష్ట్రపతిని వీళ్ళందరినీ కలుస్తామంటున్నారు. సో ఈ నెల 23 ఢిల్లీ వెళ్తా ఉంటున్నారు, 24వ తారీఖు ధర్నాకు పిలుపునిస్తూ ఉంటారు. కానీ కూటమి మాత్రం జగన్ మళ్ళీ శవరాజకీయాలు చేస్తున్నాడు, వ్యక్తిగత కక్షల రాజకీయ రంగు పులిమి, తద్వారా ఆయన లబ్ధి పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇటు కూటమి నేతలు, ఏపీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి కృష్ణాంజలి గారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు మొదలుపెట్టారని అనుకోవాలా వారన్న మాటలో, లేకపోతే అవేమీ లేదు, ఆయన ప్రజలకు అండగా ఉన్నారనుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు ఇస్తే 5 ఏళ్లు ఆయన పరిపాలనలో ఆయన చేసినటువంటి తప్పుల కారణంగా మధ్యలో ఉన్నటువంటి 5 పోయి 11 మిగిలినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు, ఈయన ముఖ్యమంత్రిగా పనికిరాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అవసరం లేదు అనేటువంటి దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 2024 ఎన్నికల్లో. అంటే ప్రజలు ఏం తేల్చారు అంటే ఈయన ముఖ్యమంత్రిగా పనికిరాడు అనేటువంటి అంశాన్ని తేల్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈయన ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాడా అనేటువంటి విధంగా ఉన్నాయండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ఇది విమర్శ కాదు, ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అన్నాను అని అంటే, ఈ ప్రభుత్వం ఏర్పడి 35 రోజులండి, రిజల్ట్ వచ్చి 45 రోజుల గురించి చెప్పారు. కొన్ని దాడులు, దాష్టికాలు, కొన్ని హత్యలు, ఇవన్నీ జరుగుతున్నటువంటి మాట వాస్తవమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది కూడా తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దాడుల విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహం మనకు ఉంది అనేటువంటి దాని మీదనే ఈ దాడులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది 2019 నుంచి 24 వరకు దాడులు లేవా, లేకపోతే అప్పుడు ఏమైనా దాడులు జరగలేదా, అప్పుడు దాడులు తెలుగుదేశం వాళ్ళని హత్యలు చేశారు, అత్యాచారాలు జరిగాయి, అదే విధంగా దాడులు జరిగాయి, ఉల్చివేతలు జరిగాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటానికి అర్హతే లేదు అనేటువంటి వాళ్ళు తప్పు. ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి కూడా దాడులను ప్రోత్సహించారు. ఎందుకు ఈ మాట అంటే, నన్ను కోచుడికి అని తిట్టినందుకు నాకు ఎవరైతే
నాకు మద్దతు ఒక్క నిమిషం కృష్ణాలి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, దయచేసి ఒక్క నిమిషం. అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఉన్నారు ఫోన్ లైన్లో. అంబటి రాంబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సార్ ఏంటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత మళ్ళీ శవ రాజకీయాలకు తెరదీస్తున్నారంటూ కూటమి నేతలు అదేవిధంగా ఏపీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగత కక్షలను రాజకీయ కక్షలుగా పులిమి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలంటూ అనుకునేటువంటి ఆలోచనలో వైకాపా ఆ పార్టీ అధినేత ఉన్నారా? ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము ఏ విమర్శలు చేసినా వారు ప్రతి విమర్శలు చేయటం అనేది ఇట్ ఇస్ అ న్యాచురల్ కోర్స్. వినుకొండ అంటే నేను రిప్రజెంట్ చేసినటువంటి ఆ జిల్లాది, ఆ వినుకొండలో జరిగినటువంటి సంఘటన ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రైవేటుగా జరిగిన సంఘటనగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది వాస్తవం కాదు. చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే హత్య కావించబడ్డాడో అతను ఈజ్ అన్ యాక్టివ్ కార్యకర్త వైసీపీలో. ఎవరైతే చంపారో జిలాని అనే వ్యక్తి అతను చాలా యాక్టివ్ కార్యకర్త తెలుగుదేశం పార్టీలో. ఆయన నడిబజార్లో నరికేసి చంపేసినటువంటి సంఘటనని యావత్ ప్రపంచం చూసింది. ఎంత ఇన్హ్యూమన్. బహుశా నేను ఇంతవరకు ఎప్పుడు అలాంటి దారుణమైన హత్యను చూడనటువంటి సందర్భం. అంత భయంకరమైనటువంటి హత్య జరిగినప్పుడు ఇదేదో మేము అతను పలకరించడానికి వెళ్తాం, శవ రాజకీయాలు చేస్తున్నాం అనేటువంటి ఒక చౌకబారు మాటలు మాట్లాడటం దురదృష్టకరమైనటువంటి అంశం. రెండో అంశం ఏమిటంటే చాలా మంది మాట్లాడుతున్నారు, విన్నాను నేను, మీరు అప్పుడు అలా చేశారు, మీరు అప్పుడు ఇలా చేశారు, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని చంపినప్పుడు మీరు మాట్లాడలేదు, వీళ్ళని చంపినప్పుడు మాట్లాడలేదు అని పెద్ద పెద్ద నాయకులు కూడా కూటమిలో మాట్లాడుతున్నారు. అదన్నీ అప్రస్తుతం అంటున్నా. ఎస్, మేము తప్పు చేశామో రైట్ చేశామో, 5 సంవత్సరాలు పరిపాలన చేసినాం, మా మీద మీరు చాలా మంది ఆరోపణలు చేశారు. మేము ఈ రోజున 11 సీట్లకు పరిమితమై ఓటమి పాలై అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మీరు చేశారంటే మీరు చేశారు కాబట్టి మేము చేస్తామనేటువంటి సెన్స్ వస్తుంది. వాటి గురించి కాదు. ఇవాళ జరుగుతున్నది ఒక్క వినుకొండలో జరిగిన దారుణ హత్య మాత్రమే కాదు. ముచ్చుమరిలో ఒక బాలిక, నేను మనవి చేస్తున్నా, ఒక బాలికను రేప్ చేసి ఖండఖండాలుగా నరికేసి ఈ కృష్ణానదిలో పారేసి ఇంతవరకు ఐడెంటిఫై చేయనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అంతేకాదు ఆ నిందితుల్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశామని చెప్పారు. ఒక నిందితుడిని కొడితే ఇవాళ ఆసుపత్రిలో లాకప్ డెత్ జరిగింది. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అంతేకాదు ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గం వెళితే తన మీద దాడి చేసి వాహనాలు దగ్ధం చేసి మాజీ పార్లమెంటు ఇంటి మీద విపరీతమైన రాళ్ల వర్షం కురిపించి వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు ఇదంతా పోలీసుల సమక్షంలో. నేను ఏమంటున్నానంటే మాట్లాడేవారు అందరికీ నేను మనవి చేస్తున్నాను, పోలీసు వ్యవస్థ మేము ఏమి చేసినా మమ్మల్ని శిక్షించదు అనేటువంటి కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కార్యకర్తలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు, అంటే పోలీసులు మమ్మల్ని ఏమీ చెయ్యరు అనేటువంటి భావన తెలుగుదేశం కార్యకర్తల్లో ఉన్నంత వరకు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా రెచ్చిపోతారు, ఎవరైనా హత్యలు చేస్తారు, ఎవరైనా రాళ్లు వేస్తారు, ఎవరైనా దహనం చేస్తారు. లేదు మన పార్టీ అయినా అధికారంలో ఉన్నా కూడా మమ్మల్ని శిక్షిస్తారు అనేటువంటి భయం కలిగిన రోజున మాత్రమే ఇవి కంట్రోల్ అవుతాయి. దానికి ఎక్కడ ఆస్కారం లేదే, ఎక్కడ అవకాశం కల్పించడం లేదే. 36 రాజకీయ హత్యలు జరిగాయి. ఇవి రాజకీయ హత్యలు కాదు, ఇవి వ్యక్తిగతమైన హత్యలు అంటున్నారు వాళ్ళు, చెప్తారు. దట్ ఈజ్ దేర్ వర్షన్. కానీ వాస్తవాలను గమనించగలగాలి. ఇవాళ నేను చెప్తున్నా, ముచ్చుమరిలో అది వ్యక్తిగతమో లేకపోతే ఇంకోటి పార్టీకి ఏం సంబంధం లేదు. మీ నేరస్తుని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇంతవరకు ఆ డెడ్ బాడీని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? కనీసం వెళ్ళి వాళ్ళని పలకరించే కార్యక్రమం హోంమంత్రి గారు చేశారా? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఇవన్నీ ఎన్ని రోజుల్లో? ఆఫ్టర్ 45 days లోనే, ఇది 45 నెలలు కూడా కాదు, లేదు ఒక 6 మాసాల్లోనే కాదు, ఒక్క 45 days లోనే ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే గాలికి వదిలేసి రావణ కాష్టగా చేసి మేము మాట్లాడుతుంటే అది శవ రాజకీయాలు, అది దుర్మార్గమైన రాజకీయాలు. మరి వివేకానంద రెడ్డి హత్య సంగతి ఏంటి? వివేకానంద రెడ్డి హత్య సంగతి జరుగుతుంది కదా, మేము అపోజిషన్ ఉన్నాం కదా. మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగొచ్చా? అడగండి ప్లీజ్, అడగండి ప్లీజ్. నేను అడిగిన ప్రశ్నలకి మీరు సూటిగా సమాధానం చెప్తారా?